ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలనే కోరిక మీలో రగులుతుందంటే, ఆ కార్యాన్ని సాధించే శక్తి కూడా మీ నరాల్లో, రక్తంలో కూడా ఇంకిపోయి ఉందని నమ్మి తీరాల్సిందే. మీకు ఎలాంటి భావోద్వేగాలు కలుగుతున్నా అంటే ఖచ్చితంగా మీలో ఉన్న శక్తిని బయటకు తీయడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే చాలు. మీలో ఒక రకమైన కారుచిచ్చు రగులుతుంది. నీలో శక్తి నీకు తెలియక చిన్న చిన్న ఉద్యోగాలకు ఒక పూట తిని సరిపెట్టుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. నీవు బయట ప్రపంచం బట్టి నీ లోపల ప్రపంచాన్ని తక్కువ అంచనా వేస్తున్నారు. లోపల ప్రపంచాన్ని మారిస్తే బయట ప్రపంచాన్ని మార్చగల శక్తి మీకు వస్తుంది. సర్దో పోతున్నంత కాలంలో ఎదుగుదలను ఎప్పుడూ చూడలేరు. నో మనసు పొరల్లో పేరుకుపోయిన భయాలను, బాధను సమూలంగా తుడిచిపెడితే కానీ మీకు తెలీదు. మిమ్మల్ని బయట వాళ్ళు మోసం చేయడం సహజం. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటం దారుణం. ఎంతే ఎత్తుకు ఎదిగిన వాళ్ళు సామాన్య జీవితాన్ని గడిపి సక్సెస్లు తెచ్చుకున్న వాళ్ళే. ఆ మైండ్ సెట్ నీకు రావట్లేదు అంటే నీ మైండ్ని మీరు మార్చుకోవడం లేదని అర్థం. మీ మైండ్ మార్చుకుని అందులో ఉన్న అపారమైన శక్తిని ఉపయోగించినట్లయితే మీరు గతంలో జీవించినట్లు జీవించక్కర్లేదు. మీ ఆలోచనలు, మీ జీవితంలో మీరు మాట్లాడే మాటల్లో, ప్రవర్తనలో తెలియని మార్పు వస్తుంది. అది ఇచ్చే అనుభూతి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ శక్తి ఎక్కడో లేదు. మీ మైండ్‌లో మధ్య భాగాన ఉంటుంది. దీనిని పీనియల్ గ్లాండ్ అని అంటారు. తెలుగులో పీనియల్ గ్రంథి అంటారు. ఇది పెద్ద సైజులో ఏం ఉండదు. చాలా చిన్న సైజులో బఠానీ గింజంతుంటుంది. కానీ దానికున్న శక్తి మాత్రం అపారమైనది. అపారమైన శక్తిని ఉపయోగిస్తే మీరు ఒక కొత్త లోకాన్ని చూస్తారు. మీ జీవితంలో చాలా మార్పు వచ్చిందని మీరే అంటారు. దీన్నే మూడవ కన్నని చాలా సందర్భాల్లో సిక్స్త్ సెన్స్ అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నవారు దీన్ని తెలుసుకుని ప్రార్థనలు చేస్తుంటారు. మనం ఆలోచించే ఆలోచనల్లో మనం ముందు కనిపించే ప్రతీదీ కూడా దీన్ని తాకే వెళ్తుంటాయి. ఎప్పుడైతే ఏదైనా విషయం దీనికి తగులుతుందో అది జ్ఞాపకంగా ఉంటుంది. తాకనవన్నీ కూడా జ్ఞాపకాల్లోకి రావు. అయితే ఈ ప్లాన్ అనేది కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. అందుకే స్వామీజీలు ఆడవాళ్లు కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోమంటారు. అక్కడ నొక్కుతూ ఉంటే ఆడ్లే చక్రం యాక్టివేట్ అవుతుందని మన పూర్వీకులే చెబుతుంటారు. ఇప్పుడు ఉండే స్థానం జీవాత్మ స్థానం. దీనివల్ల మనిషి పాజిటివ్ ఎనర్జీని సాధిస్తాడు. పూర్వకాలంలో రాజులకు వాళ్ళ గురువులు మరణి ఉండే 7 చక్రాల గురించి వివరించి పేలియన్ గ్లాండ్ అనేది చక్రాలను కలుపుకొని ఒక అద్భుతమైన శక్తిగా మారుతుందని చెప్పేవారు. చక్రాలన్నీ యాక్టివేట్ అయితే సిక్స్త్ సెన్స్ అనేది కూడా బాగా పనిచేస్తుంది. ఏ పని చేసినా తేలికగా చేస్తారు. అన్ని విషయాల్లోనూ ముందుంటారు. అనుకున్నది సాధిస్తారు. అయితే ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేయటం ఎలా? దీనికి ఉదయం పూట చేయటం మంచిది. ఎందుకంటే అనువుగా ఉండే వాతావరణం మనకు సహకరిస్తుంది. నా పూర్వీకులు ఉదయకాల సమయాన్ని ధ్యానం చేసేవారు. ఉదయం పూటనే పీనియల్ గ్లాండ్ ఎక్కువగా హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందని సైన్స్ చెప్తుంది. ఆ టైంలోనే మెడిటేషన్ చేసేవారు. మెడిటేషన్ చేసేవారు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. మనం ఏదైతే అదే పనిగా చేస్తూ ఉంటాము. అదే మన జీవితంలో అదే ఇక లైఫ్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ కాలంలో యోగా, మెడిటేషన్ ఇవి ఏం చేస్తాంలే అనుకోవచ్చు. ఈ జీవితం కోసం, మీ జీవితంలో మార్పు కోసం చేయాలి. అంతే. ఒక్కసారి అలవాటైతే దానిని మీరింకా వదలలేరు. దీనిని యాక్టివేట్ చేసే విధానం ఎలా అంటే 2 కనుబొమ్మల మధ్య వేలితో లైట్‌గా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా 5-10 నిమిషాలు చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడ లైట్‌గా ప్రెషర్ పడుతుంది. అలాగే దీనితో పాటు డీప్ బ్రీత్ తీయాలి. ఇలా చేస్తూ పూర్తి ఏకాగ్రత మన పీనియల్ గ్లాండ్ మీద ఉంచాలి. అంటే మన 2 కనుబొమ్మల మధ్య ఇలా చేస్తుండడం వలన మనకు రిలాక్సేషన్‌గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు 5-10 నిమిషాలు చేయటం వలన తాయ నుంచి వచ్చే శక్తి మాలో ఇమిడి ఉంటుంది. నీలో మార్పులు కనిపిస్తాయి. మీ వయసు తక్కువగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ఊపిరి పీల్చి వదిలినప్పుడు
విశ్వ సంబంధమైన సమస్యలు ఏమున్నా అది క్లియర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటారు. నీలో మంచి భావాలు కలుగుతాయి. ఇలా ప్రతిరోజు చేయడం వలన నీ మూడవ కన్ను పీనియల్ గ్లాండ్ తెరుచుకుంటుంది. సైంటిస్టులు పీనియల్ గ్లాండ్ గురించి ఏం చెప్పారంటే ఇదొక కెమికల్ని విడుదల చేస్తుందని చెప్పారు. ఆ కెమికల్ పేరే మెలటోనిన్. ఈ పీనియల్ గ్లాండ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనం పడుకున్నప్పుడు గానీ, చీకట్లో ఉన్నప్పుడు గానీ ఈ మెలటోనియం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆ మెలటోనియం అనే కెమికల్ మీలో అనారోగ్యం ఉంటే కూడా దాని ద్వారా నయమవుతుందని రీసెర్చ్‌లో తేలింది. కానీ మన పూర్వీకులు ఏం చెప్తున్నారంటే, మనం మామూలు కంటితో చూసే విషయాన్ని మనం మరో కన్నుతో చూడగలమని, ఆ పీనియల్ గ్లాండ్ విడుదలయ్యే కెమికల్ సహాయంతో అది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చాలా ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఈ మూడవ నేత్రం తెరుచుకుంటే ఏ విషయాన్నైనా చాలా స్పష్టంగా చూడగలం అని ఆ గ్రంథాలు చెబుతున్నాయి. వీటి వల్ల మన కాన్సంట్రేషన్ ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు పెరుగుతుంది. రీసెర్చ్‌లో తేల్చిన దాని ప్రకారం ఈ పీనియల్ గ్లాండ్ అనేది నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ఉంటుందని చెబుతున్నారు. నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన మైండ్ అనేది దానికి అందుకోవటం కష్టమే అంటున్నారు. కానీ యోగా, మెడిటేషన్ చేస్తే నీ బాడీ ఫ్రీక్వెన్సీ దానికి అనుకూలంగా మార్చవచ్చు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకున్నప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్తుంటాం. ఆ ప్రదేశాలు కొన్నిసార్లు ఈ ప్రదేశం ఎక్కడో చూసినట్టు ఉందని అనుకోవడం. అలా అనిపిస్తుందంటే కొన్నిసార్లు మీ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం వలన మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. మన కళ్ళు మూసుకొని ఊహించుకొని ఎక్కడికైనా ప్రయాణించగలము. దీన్నే ఇమాజినేషన్ అంటారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలన్నా తన మూడో నేత్రంతోనే చేయగలం. అంటే మనం కళ్ళు మూసుకొని మనసులో ఏదైనా ఊహిస్తే చాలా తేలిగ్గా మనకు నచ్చిన ప్రదేశానికి మన మనసును తీసుకెళ్లవచ్చు. మన పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయి ఉంటే మన చుట్టుపక్కల జరిగే పరిస్థితుల మీద కూడా మనకి అవగాహన ఉంటుంది. పీనియల్ గ్లాండ్ మైక్రోస్కోపిక్ స్ఫటిక ఉంది. ఈ స్ఫటికలో ఎలక్ట్రానిక్ ఫిజియో లక్షణాలు ఉన్నట్లు కనుగొనబడింది. ఇది విద్యుత్ అయస్కాంత క్షేత్రాలలో ఉన్నప్పుడు విస్తరిస్తాయి లేదా కుదింపబడతాయి. మెదడు అనేది విద్యుత్ అయస్కాంత శక్తిని ఉత్పత్తి చేస్తుందని చాలా మందికి తెలుసు. దానికి కారణం పీనియల్ గ్లాండ్‌గా కనుక్కున్నారు. అందుకే ధ్యానం సమయంలో పీనియల్ గ్లాండ్ ఫిజియో వ్యాసం ఉంచడం జరిగితే ఇందులో ఉన్న స్ఫటిక లోపం నుంచి ఉత్తేజితమై వాటి ప్రకంపన శక్తి పెరిగి ఎలక్ట్రిసిటీ విడుదల చేయగలవు. ఇలాంటి ఫలితాలనే మనం పడుకునేటప్పుడు చూడొచ్చు. అంటే నిద్రకి, గాఢ నిద్రకి మధ్యలో వచ్చే కలలు మరింత స్పష్టంగానూ, అర్థవంతంగానూ ఉంటాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీతో లోతైన సంబంధాన్ని సాగించడానికి ఉపయోగపడుతుంది. మన మూత్రపిండాల తర్వాత ఎక్కువగా రక్త ప్రవాహం పొందేది ఈ రెండవది ఈ పీనియల్ గ్లాండే. ఇంత శక్తి కలిగిన ప్రతి అవయవాన్ని దేవుడు మనలో ఉంచాడు. దాన్ని మనం ఉపయోగిద్దామా, పాడు చేద్దామా? ఒక వ్యక్తిలో ఇన్ని రకాల బలహీనతలు ఉన్నా తనకు తానుగా ఇది తీరాల్సిందే, సాధించి చూపించాల్సిందే అని గట్టిగా ఒక 10 సార్లు అనుకుని తీర్మానం తీసుకున్నట్లయితే ఆ మనసులో నమ్ముకున్న సంకల్పాల ద్వారా 100 రకాలుగా బయటకు వచ్చి శక్తిని ఉత్తేజపరిచి కార్యసిద్ధి జరిగేలా చేస్తాయి. మేం మనసు లోపల ఎలా అయినా జీవితాన్ని మార్చుకుని తీరుతారు. ఈ రోజు నుంచి సాధన చేస్తానని ఒక గట్టి సంకల్పంతో సృష్టించుకున్నట్లయితే అదే గొప్ప ఆయుధంగా మారి శక్తిని ఇస్తుందని వేదాలలో వర్ణించారు. ఒక వ్యవస్థలో 10 మంది కలిసి గట్టిగా పనిచేస్తే అనుకున్న కార్యం అతి వేగంగా పూర్తవుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తాను అనుకున్న కార్యం కోసం తనకు తానే ఒక శక్తిగా మారాలి అనుకున్నట్లయితే మీరు ప్రశాంతమైన ఆలోచన శక్తి ప్రవాహాన్ని మనసు పొరల్లో సృష్టించుకోవడం అనేది అసలైన సూత్రం. ఆలోచన అనేది 4 అక్షరాల పదం కాదు. నీ జీవితాన్ని కుదిపేసే ఒక ఆయుధం లాంటిది. గుర్తుంచుకోండి. అది మిమ్మల్ని పాతాళానికి తొక్కగలదు, అలానే స్వర్గానికి కూడా చేర్చగలదు. ఈ ప్రచండమైన ఆలోచన శక్తి మాత్రమే దేహాన్ని కూడా ముందుకు నడిపిస్తుంది.
నిరంతరం మనసులో లక్ష్యాన్ని సాధించుకునే శక్తి ఉంది. ఇలా పదే పదే చెబుతుంటే ఎందుకు మనసు మాట వినదు? మీరు దేన్నైతే సాధించాలి అనుకుంటున్నారో దానిని పదే పదే విమర్శలు మిగిలిస్తే అదే జ్వాలలు ఎగిసి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదే విజయానికి వెలుగుగా మారుతుంది. నీ లోపల శక్తి లేదు, మా అసమర్థుడిని ఎన్నటికీ చెప్పుకోవద్దు. ఎందుకంటే నీ ఆలోచన అదృష్ట దేవతగా మారుతుందని ఉపనిషత్తుల్లో ఉంది. ఆలోచనలో అదృష్ట దేవతగా మార్చు లేదా దురదృష్ట దేవతగా మారొచ్చని ఆలోచన గురించి అద్భుతంగా గోచరిస్తున్నారు. ఎప్పుడైతే ఆలోచనలో శక్తి ఉందని గ్రహిస్తారో విశ్వాన్ని కూడా నీ వైపు తిప్పుతుంది. శక్తి నీలో ఉందని గ్రహిస్తావు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీ ఆలోచనల్ని జాగ్రత్తగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. నిన్ను నడిపిస్తుంది కూడా మీ ఆలోచనలు. మీ శక్తి నీలో ఉన్న శక్తిని ఉపయోగించే మీ జీవితాన్ని మార్చుకుంటారో లేదో తెలుసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.